ఎల్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనకి ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. పోలీస్ కేసులు, కోర్టు కేసులతో సతమతమవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్ ఉంటుంది. మరి యొక్క శుక్ర, రాహు, బుధ గ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఉండడం, శని, రవి గ్రహాలు కుంభరాశిలో ఉండడం, కేతువు కన్యారాశిలో ఉండడం అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది. ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోరికలు మీకు ఈ వారం తీరడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని ప్రయత్నించాలి మీరు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు, విద్యార్థులు బాగా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఫారిన్ కోసం ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవుతున్నారు మిథున రాశి వాళ్ళు, దీంట్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వృద్ధిలోకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అప్పుల బాధతో సతమతమవుతున్నటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్పులన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి, మహిళలందరికీ కూడా కాస్త మానసిక ప్రశాంతత అనేటటువంటిది వచ్చేస్తుంది. మానసిక ప్రశాంతత ఎందువల్లంటే, మా అత్తగారు మమ్మల్ని చేయట్లేదు, మా ఆడపడుచులు మమ్మల్ని అడిగి చేయట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళకి అసలు అత్తగారు, మా ఆడపడుచులు పీడైపోతుంది అనమాట. మీరు వేరే కాపురం వెళ్ళిపోవడం, లేకపోతే వాళ్ళ పైకి టైమని వెళ్ళిపోవడం, ఇలాంటి ఏదో ఒక కారణం మీరు కోరుకున్నదే సుమా అవి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అత్తలు, ఆడపడుచులు ఎందుకు మీరు తిట్టించుకుంటారు అనవసరంగా? వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ విషయాల్లోకి మీరు ఎందుకు ఇంటర్ఫీర్ అవుతారు? వాళ్ళ శాపాల వల్ల మీకు ఆయుర్దాయం తగ్గిపోతుంది అనమాట. కాబట్టి వాళ్ళ ఉసురులు పెట్టేస్తారు వాళ్ళ మిథున రాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళ విషయాల జోలికి వెళ్ళకండి మీరు. కాబట్టి మిథున రాశి వాళ్ళంతా కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో స్ట్రాంగ్గా ఉంటారు. ఫుడ్ ఇండస్ట్రీ, బట్టల వ్యాపారము, కిరాణా షాప్ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. బంధువుల్లో ఈ యొక్క వివాహ కార్యక్రమాలు అవన్నీ కూడా బాగా జరుగుతాయి, వివాహ కార్యక్రమాలు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు మినుముల్ని, ఈ యొక్క శనగల్ని, ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనం గురువారం నాడు చక్కగా మీరు ఉదయం 6 గంటలకి దానం చేయండి పేద బ్రాహ్మణులకి. అలాగే మేడి చెట్టు చూసుకోండి. ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు, 108 ప్రదక్షిణాలు గురువారం నడిచేయండి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా శుభమస్తు.